మనం కూడా భారము మోసే అవకాశం ఉంది అన్నాను. మనం మోసే భారాలు ఏంటి అంటే బరువు బాధ్యతలనే భారాలు. ఫస్ట్ కుటుంబ జీవనంలో మనం ఉన్నామనుకో, భౌతికమైన భారాలు కొన్ని ఉన్నాయి. నాకు పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి రెక్కలు తీసుకురావాలి, వాళ్ళకి ఏదన్నా ఒక మంచి జీవితం ఇవ్వాలండి, ఈ బరువు బాధ్యతలు నాకు ఉన్నాయండి అంటారు. ఇదొక భారం. పిల్లలు, వారి భవిష్యత్తు. కొంతమందికి మరి భర్త ఒక భారం, భార్య ఒక భారం. ఏమండి, మరి నా భార్య తిక్కలదండి, నా మైకురాలండి, నేను లేకపోతే వ్యవహారం తేడా పడుతుందండి, ఏం చేద్దామండి, ఇక ఆమె నేను మోసుకుంటా రావాలండి. కొంతమందికి భర్త ఒక భారం. ఏం చేద్దాం అన్నయ్య గారు, నేను చెప్పకపోతే ఏమీ తెలియదు, ఏమీ చేతయి చావదు, ఏం చేద్దాం, నా బ్రతుకు నేను పోతే ఎట్లా చేస్తాడో కానీ మరి నేను ఉన్నంత వరకు నేను మోయాల్సిందే అంటది ఒక్కొక్క భార్య. ఆమెకు ఆయన ఒక భారం. కుటుంబ సభ్యులలో కొంతమందికి పితరుల భారం. ఇట్లా రకరకాల భారాలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మనకు మనమే ఒక భారం. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మనకు మనమే ఒక భారం. కొంతమంది ఇతరుల సంగతి అక్కడ పెట్టి తనను గూర్చి తానే గందరగోళం అయిపోతుంటారు. తమ్మును తామే మోయలేక అల్లాడతారు. మనల్ని మనం మోయలేక అల్లాడటం ఏం దూరుకు అన్నయ్య అంటారా? లో బీపీ వచ్చినప్పుడు మనిషి తను మోసుకోగలుగుతాడా? పెద్దగా చెప్పండి. బాగా నీరసం అయిపోయినప్పుడు పైకి లేపుతుంటే కింద పడుతుంటాడు, లేపి నిలుపుతుంటే కింద పడతాం. అంటే కాళ్ళు ఉన్నాయి కానీ అవి సహకరించవు. మనం శక్తి క్షీణులం అయినప్పుడు, మన శక్తి క్షీణించినప్పుడు మనం నిలవలేం. మనకే బరువు అవుతాం. ఎట్లా బరువు అంటే, వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళని చూడండి. ఈ కాలు ఒక ఇంత ఎత్తు మీద నుంచి అవతలకి దాటాలంటే ఈ పైనున్న శరీరం యొక్క బరువును బట్టి కాలు ఓరు నాయన ఒక 30 అడుగు, ఒక అడుగు ఎత్తు ఈ కాలు లేపి అవతల పెట్టాలంటే మహా కష్టం. అవునా? అదే ఏజ్లో ఉన్నప్పుడైతే ఎగిరి జంపు చేస్తారు, అనుకుంటా. వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి కాళ్ళల్లో సత్తువ తగ్గిపోయి పైన బరువు ఎక్కువైనప్పుడు కాలు గదలదు. మనమే మనకు బరువు అయిపోతాం. అట్లాగా శరీరం మోసే బరువే కాదు, మనసులో కూడా మనకు మనం భారం అయిపోతాం. అయితే ఈ భౌతికమైన భారాలు నీ పిల్లలది కావచ్చు, భర్తది, భార్యది, తల్లిదండ్రులది, సంసార సాగరాంది ఏ భారమైనా, ఆఖరికి నీ భారమైనా. పాప భారం సంగతి అయిపోయింది. ఇప్పుడు బ్రతుకు భారం. ఈ భారానికి కూడా యేసే దిక్కు. అందుకే ఆ వ్యక్తుల్ని కూడా రమ్మంటున్నాడు. రా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం మనం చూసుకోవచ్చు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా మనం అండర్లైన్ చేసుకోవచ్చు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. త్వరగా చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయటానికి ఎట్ట కుదిరిద్దండి? ఎలా ఉంటే వేయాత అయితే? ఇప్పుడు చింత అనేది కంటికి కనపడిద్దా? చేతులకు పట్టుకోవడానికి పట్టు చిక్కిద్దా? చిక్కదు కదా. ఏదన్నా కనీసం ఈ క్లాత్ అంత మాత్రం మన చేతికి చిక్కితే తీసుకెళ్ళి ఆయన మీద వేస్తాం. మరి చింత చేతికి చిక్కిద్దా? చిక్కదు. అది మనస్సులో ఉండేది. కానీ మనసులో ఉన్న ఆ చింతని ఒక బరువుతో పోలుస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భారంతో పోలుస్తున్నాడు దేవుడు. నీ చేతికి చిక్కదు, కానీ నీ మనసును కృంగజేస్తూ ఉంటుంది. ఆ భారము
దేని గూర్చి నువ్వు చింతలు కలిగి ఉన్నావు అవంతా ఒక పెద్ద భారం. కొడుకు బాగలేదని ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. ప్రార్థన చేసా, బాగున్నాడు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏడుతో నిలబడింది. ఏంటంటే మనవడకు బాగలేదని వచ్చింది. అంటే ఒకటితో అయిపోవాల సమస్య. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఈ చింతల పరంపర, ఈ వేదనల పరంపర. హలో కేవో ఆగదు. అసలు నాకు ఏ చింత లేదు, ప్రశాంతంగా ఉన్నాను అన్నోళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి, అబద్ధాలు ఆడకుండా. ఏ చింత లేకపోయినా బైబిల్ ప్రకారం అదొక చింత. అసలు నాకేందో ఏ బాధలు రావట్లా, ఏ కష్టాలు రావట్లా, అసలు నేను ట్రాక్లో ఉన్నాను, ట్రాక్ తప్పాను అని. మరి ఒరిజినల్గా ఏసైని వెంబడిస్తే ఏదో ఒక శ్రమ, శోధన, బాధ, ఇబ్బంది రావాలి. నాకేందో అసలు ఏమి రావట్లేదు, ఏం జరుగుతుంది? ఓసారి ఓ చెల్లి నా దగ్గరికి వచ్చింది. ఏందమ్మా అంటే, నాకేందో కన్నీటి ప్రార్థన దాటలేదన్నయ్య అని తెగ బాధపడుతుంది. ఏడుపు రావట్లేదని ఆమె ఏడుపు ముఖం పెట్టింది. చాలు పొమ్మ, నువ్వు లైన్లోనే ఉన్నావని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం రావట్లేదని, ఏడుపు రావట్లేదని ఏడుపు ముఖంతో చెబుతుంది. ఇంకొంచెం ప్రయత్నించి ఆటోమేటిక్ ఇప్పుడే వచ్చేసింది ఏడుపు అని చెప్పి. నిజంగా నిజంగా పురుషుల్లో కూడా కొంతమంది సహోదరులు, ఏందన్నయ్య నాకు అసలు ఎందుకు కన్నీటి ప్రార్థన రావట్లేదన్నయ్య నాకు అసలు అంటే, ఆల్రెడీ అది ఫీల్ అవుతానే చెబుతున్నావు కదా తమ్ముడు, ఎందుకు లేదు నీ దగ్గర ఉందిలే అని చెబుతాను నేను. సో చింత లేని వాడు ఒక్కడు కూడా లేడు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఎక్కడ మనకి ఖాళీ ఉన్నా? అవునా? గంటన్నర ప్రసంగం 2 గంటలు అయిందనుకో, ఎప్పటికి అవుతుందో ఏమైనా చింత వచ్చిందో రాదా? దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక మనోవేదన ప్రారంభమైంది. శాలే మనకి గ్యాస్ ట్రబుల్ కరెక్టే, ప్రచండంగా అలాగున్న మనుషుల బ్రెయిన్లు తింటుంటే రాకేం చేసిద్ది, టయానికి ముగించి అన్నం తినాలి పోయి అని మనసులో వేదన కలిగింది. కాబట్టి చింత లేని మానవుడు అంటూ ఎవరు లేరు. అందరికీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక చింత. అయితే దేవుడు 2 సార్లు రాయించాడు. ఒక మాటని 2 సార్లు దేవుడు రాయించాడంటే అధికారికంగా, నిశ్చయంగా నొక్కి చెబుతున్నట్టు. దేనిని గూర్చి చింతింపకుడి గాని అన్నాడు ఫిలిప్పు పత్రికలో. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అని ఇంకో చోట పేతురు పత్రికలో 2 పర్యాయాలు ఈ మాటని నొక్కి చెప్పాడు. అంటే పూర్తిగా ఒకటే చెప్తున్నాడు ఆయన, నీవు నీ భారమైనా, నీ వారి భారమైనా, ఇతరుల భారమైనా నీవు మోయడానికి ప్రయత్నిస్తే బలవుతావు. నీవు నిజముగా నన్ను నమ్మినట్లయితే నా మీద మోపు, అప్పుడు నీవు విశ్రాంతి పొందుతావు అన్నాడు. ఈ మధ్యకాలంలో కాస్త ఈ విషయంలో నేను వెనకబడ్డా ఈ మధ్యకాలంలో. కానీ నా ఆరంభంలో ఎలా ఉండేదో తెలుసా? ఎవరు ఏదన్నా సమస్య చెప్పని దాని గురించి ఆలోచించేవాడిని కాదు. దాని గురించి అంత టెన్షన్ పడేది ఏముంది, వెళ్ళి పెద్ద ఆయనే కంప్లైంట్ చేద్దాంలే అని. ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే వెళ్ళి దేవుని ముందే కూర్చునేవాడిని. ఈ మధ్యకాలంలో ఇది వెనకబడిందని నేనే ఒప్పుకుంటున్నా. ఎందుకంటే చింతలన్నీ ముక్కుమ్మడిగా దాడి చేసేసరికి ఏం చేయాలో అర్థం కాక గందరగోళం అయిపోయి ఆ మొదటి మెట్టుని వదిలినట్టుంది నా పని. దేవుడు మళ్ళా నాతో మాట్లాడితే చెప్తున్నాను మీతో. నేను దేనిని గూర్చి నీవు చింతపడుతున్నావో, నీవు దేన్ని ఫేస్ చేస్తున్నావో, దేన్ని నువ్వు డీల్ చేయడానికి ట్రై చేస్తున్నావో, అది నీకు ఒక భారమై బరువై కూర్చుంటుంది. అస్సలు నువ్వు వాటిని గురించి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కృంగిపోయి కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాగా. పాటేమో దమ్ము కొట్టి దమాయించి పాడతావు, రండి రండి యేసు అని బాది బాది పాడతావు.
నువ్వు మాత్రం రావు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నా. వేగమే ప్రభుని చెంతకు, ప్రభుని చెంతకు రండి రండి రమ్మను మిమ్మల్ని. రండి రండి నన్ను కాదు మిమ్మల్ని. రండి రండి యేసుని యొద్దకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇట్టుంటుంది మన పాట అండి. పొండి పొండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మరి నీ సంగతి ఏంది? నాకు లేదులే, నేను మీకు చెప్పటమే, నాకు లేదు. ఇది తప్పు. ప్రభు చాలా ప్రేమతో 2 పర్యాయాలు చెప్పాడు. తిరిగి జన్మించిన నీవు, నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన నీవు, ఈ విషయములను కూర్చున్న భారం ఇంకా మోయాలని ప్రయత్నిస్తున్నావా? నీవు ఇంకా అజ్ఞాన దశలో ఉన్నావు. నీకు విశ్వాసం ఉంటే అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా నా యొద్దకు రా. నేను చెప్తున్నాగా, నా మీద మోపమని నేను పిలుస్తుంటే నీకేం పిచ్చా? ఇంకా నేను ఎత్తినే పెట్టుకున్నావు. నువ్వెందుకు ఇంకా ప్రెజర్ అవుతున్నావు? విశ్రాంతి పొందమని నేను నిన్ను పిలిస్తే, మీకు ఒక జోక్ చెప్తానే ఏమండి, నెత్తి మీద బరువైన కట్టెలు మోపుతూ ముందుకు వెనక్కి తూగుతూ ముసలమ్మ పోతుందంట రోడ్డు మీద, హైవే రోడ్డు మీద. పాపం జీప్ ఆయన ఒక ఆయన చూసి జీప్ ఆమె ముందుగా జీప్ ఆపి, పెద్దమ్మా బాగా అలిసిపోతున్నట్టున్నావు, ఎక్కు జీబు లేకు, ఆ మోపు జీబు లేకు అని మోపు జీబులో వేసాడు. ఆయన పెద్ద పొడవేని కాదు, ఏదో అంత మోపు, అంత వెడల్పు, ఇంత లావున్న మోపు. అదే ఆమె తైతక్కలాడుతుంది. మరి వయసు ఉడికినప్పుడు ఏం చేసి ఆ కొద్ది మోపుకే గందరగోళం అయిపోతుంది. ఆ జీప్ డ్రైవరే అది ఒక చేతితో బట్టి లోపల పెట్టి ఆ మోపుని మొయ్యలాక మోసే మోపుని ఆమె ఎక్కిచ్చాడు. కూర్చుంది. కొంచెం దూరం పోయి అద్దంలో గుండా ముసలమ్మను చూసి జీబు ఆపాడు. ఎందుకంటే జీబులో కూర్చుంది, ముసలమ్మ సీట్లోనే ఉంది, మోపు మాత్రం నెత్తిన పెట్టుకుంది. పెట్టుకొని అమాయకంగా చూస్తూ ఉంది. దిగొచ్చాడు. ఏం చేస్తున్నా అన్నాడు. ఏందయ్యా, ఇంకొంచెం దూరం పోవాలయ్యా మా ఇంటికంట. ఇంటికి దూరం సరే, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నానే? మోపేంది నెత్తిన పెట్టుకున్నావు. మహారాజు వెట్టను నన్ను ఎక్కడినిచ్చావయ్యా, నా మోపు ఎందుకులే మళ్ళీ నీకు బరువు అని నా నెత్తిన పెట్టిన. ఓ పిచ్చి మొసలుదానా, నేను కాదు కాబట్టి నీ నెత్తి మీద పెట్టుకున్నా అది కింద ఉన్న జీపే మోసింది. కాబట్టి దించు అంటే అట్నా అని దించింది. వింతగా అనిపించట్లా మీకు ముసలమ్మ? అబ్బా ఏమి నవ్వుతారు? ఒరే, నేను చెప్పింది మీ గురించే, నా గురించే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడా అదే తంతు. చెప్పుకోవడానికి బాగానే చెప్పుకుంటాం, కానీ అది రాగానే మననే దానికి ఎదురెళ్ళడానికి ట్రై చేస్తాం. అది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకునేదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకునేదని
విరక్తి చెందాల వాడు. మనము స్వీకరిస్తే అది పెద్ద బండ, అది దేవుని ముందుకు వెళితే గాలిలో ఎగిరిపోయే ఒక దూది పింజ. కానీ ఎంతమంది అలా అప్పచెప్పగలుగుతారు? ఎంతమంది అలాగా ఏదన్నారు అని ఆయన ఉన్నాళ్లే అని వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన సన్నిధిని వెతికి ఈ బరువు బాధ్యతలు అప్పచెబుతారు? కూతురైనా, కొడుకైనా, అల్లుడైనా, మనవడైనా, భర్త అయినా, భార్య అయినా, ఆఖరికి నీ బరువు అయినా. అరే నేను మోస్తాను, నా మీద వేయండి అని బంగారంలాగా ఆయన పిలుస్తుంటే మాయరోగమా? ఏం రోగం అనాలనిపించింది నాకు, అని అనకూడదులే, అనలే నేను. దేవునికి స్తోత్రం. నన్ను నేనే అనుకుంటాను, మరి నువ్వు పిచ్చోడువా మంచోడివిరా, అన్నీ శుభ్రంగా నేను మోస్తాను, మొర్రో రారాను నా దగ్గర మోపురా నా మీద అంటే అదని ఇదని అన్ని నెత్తి మీద పెట్టుకొని సమృద్ధిగా ఉండే జుట్టు సగం చేసుకున్నావు పిచ్చి వెధవా నన్ను నేనే అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మీలో ఆ టైప్ వాళ్ళు ఉంటే మీరు కూడా అంతే అనుకోండి. అనుకుని ఊరుకోకండి, మారు మనసు పొందండి. బరువులు దించమని చెబుతున్నాడు ఈరోజు దేవుడు. అది విషయం. ఇప్పుడన్నా దించుకోండి అని చెబుతున్నాడు.